అంటే ఇప్పుడు పరిణామాలు మనం చూస్తే అంబటి రాంబాబు విషయంలో అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఏదో తిట్టాడు కాబట్టి అతన్ని ఏదైనా చేస్తాము, అతను ముందు తప్పు చేశాడు కాబట్టి అతన్ని ఏదైనా చేస్తాము, మేము ఎంతైనా చేస్తాము, డబ్బులు తప్పులు చేస్తాము, ఇల్లు తగలబెట్టేస్తాము, కార్లు తగలబెడతాము, అతని ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తామనే విధంగా ప్రవర్తించడం, కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, అరాచక శక్తులు కానివ్వండి, ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఆ, వీళ్ళు ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా, అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం, అంటే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే ఒక వ్యక్తి ఎవరినన్నా తిడితే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు తగలబెట్టొచ్చు అనే విధంగా ఈ సంకేతం అనేది ఇచ్చినట్టుగా ఉంది ఇప్పుడు సమస్యను చూస్తుంటే. దీనికి తోడు మంత్రులు కానివ్వండి, వివిధ రాజకీయ పక్ష నాయకులు కానివ్వండి సపోర్ట్గా మాట్లాడడం, తిట్టాడు కాబట్టి కొట్టామన్నట్టుగా ప్రవర్తించడం ఇది ఎంతవరకు సమంజసం. తిట్టినప్పుడు ఆ తిట్టిన వ్యక్తి మీద రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవాలి. చట్టాలు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అతని మీద కేసులు పెడతారా, ఏం చేస్తారనేది ఆ విధంగా చూసుకోవాల్సిన అవసరాన్ని పోయి రెచ్చగొట్టి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ వీటిలో పార్టిసిపేట్ చేయడం అనేది చూసాము. రేపు జరిగే పరిణామాల కంటే వ్యక్తిగత ఆస్తుల నష్టానికి కానివ్వండి, హత్యా ప్రయత్న నేరంలో వీళ్ళంతా ఎవరైతే దాడి చేసి ఏదైనా చేశారో వీళ్ళందరూ కూడా రికార్డ్ అవుతారు. వీళ్ళందరూ కూడా తెలిసి చేసినా తెలియక చేసినా వీళ్ళు సరైన మూల్యం అనేది చెల్లించుకోవాల్సిన అవసరం ఎట్లయినా ఉంటుంది. తర్వాత వీళ్ళని ఎవరు రక్షించలేరు. పార్టీలు ఎవరికాళ్ళు సర్దుకుంటారు, ఎవరికాళ్ళు ఈ గొడవ సర్దుమడిగినాక ఎవరి దారిన పోతారు. జరిగేదానికి ఎవరైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ బాధ్యత, వాళ్ళ ప్రైవేట్గా వాళ్ళే కోర్టుల చుట్టూను తిరగాల్సిన అవసరం అనేది ఉంటుంది.